హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో ఇలా స్నాక్ చేశారంటే చాలా బాగుంటుందండి. పిల్లలే కాదు పెద్దలు కూడా 1కి 4 తినేస్తారు. ఇలా వడల్లాగా చేశామంటే వీటిని మీరు ఈవినింగ్ టీ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా చేసినా కూడా చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. అన్నము వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి నేను ఇక్కడ నైట్ మిగిలిన అన్నంని మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇలా 2 కప్పుల రైస్ మిగిలింది. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇలా శుభ్రంగా ఉన్న మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు టేస్ట్ మరీ కావాలి అంటే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. నేను ఇక్కడ పెరుగు లేదు కాబట్టి పెరుగు యాడ్ చేయట్లేదు. అందుకని 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పెరుగు వేశారనుకోండి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేయొద్దండి. ఈ విధంగానే ఉండాలి కన్సిస్టెన్సీ. మరి పలసగా చేసేసారనుకోండి మనకు పిండి అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను, అలాగే అల్లంని నేను ఇలా తురుముకున్నానండి. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే రైస్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అల్లం రైస్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కరివేపాకును కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు వడకు ఎలా వేసుకుంటామో అలా. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి ఉప్మా రవ్వ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. మీరు ఇక్కడ కలిపినప్పుడు మరీ లూజుగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూను బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలా అని మరీ బియ్యం పిండి ఎక్కువ రవ్వ ఎక్కువ వేసుకున్నారనుకోండి వడలు అనేది గట్టిగా వస్తాయి. మనకు లోపల గుల్లగా రావాలి అంటే ఇవి మాత్రం నేను చెప్పిన కన్సిస్టెన్సీలో వేసుకుంటేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా కలిపి పెట్టేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. కాబట్టి చూడండి ఒక 15 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. మనకు రవ్వ అనేది ఇప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చెయ్యికి వాటర్ని అప్లై చేసుకోవాలి. 2 చేతులకి వాటర్ అప్లై చేసుకొని మనం వడ ఏ సైజులో చేస్తామో అలానే వేసేసుకోవాలి. మనం ఇక్కడ సోడా కానీ ఏది వాడట్లేదండి. హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వడలాగా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం తడి అద్దుకుంటే సరిపోతుందండి. మనకి ఇది అతుక్కొని కూడా అతుక్కోదు. చూడండి ఈ విధంగా చేసేసుకొని వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. చెయ్యికి మాత్రం వాటర్ అప్లై చేసుకోవాలండి కంపల్సరీగా, లేదంటే అతుక్కుంటుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో రౌండ్గా చేసేసుకొని హోల్ పెట్టేసుకొని అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ప్లేట్లో నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. మీడియం హీట్లో ఉండాలి. మనం వేయించేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు, గట్టిగా వస్తాయి. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అవి వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా 1 నిమిషం తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ అవి స్లోగా వేగితేనే మనకు క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఈ విధంగా కలర్ వచ్చేసాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ముందుగా ఇలా మంచి కలర్ రావాలండి. కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి టైం పడుతుంది. అయినా కూడా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మిగతావి కూడా అలానే వేసేసుకుందాం. మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకుంటే అతుక్కుంటాయి. కొంచెం జాగ్రత్తగా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే మనం వడ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. వడల కంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి నేను అన్నీ ఒకేసారి వేసేసుకొని తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. చూస్తుంటేనే యమ్మీగా ఉన్నాయి కదా. వీటిని టమాటా కెచప్తో తినొచ్చు, అలానే ఉట్టిగా కూడా తినేసేయచ్చు అండి. వీటికి చట్నీ అలాంటిది కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో, క్రిస్పీగా లోపల గుల్లగా వస్తుంది. ఒకటి మీకు తీసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది. చూడండి లోపల గుల్లగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.